అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా ధనుర్రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ఎందుకని అంటే ఏంటంటే, మన 1 మే వరకు కూడా, అంటే అంత ముందు వరకు కూడా మీ గురుడు, అంటే మీ రాశ్యాధిపతి గురుడు పంచమంలో ఉండి విశేషంగా యోగించాడు. ఇప్పుడు 6వ భావంలో గెలిపాడు కదా, 6వ భావంలో గురుడు యోగిస్తాడా? యోగించడండి, నిజంగా యోగించడు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, అప్పులు క్రియేట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక రూల్ ప్రకారం ఏంటంటే, కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురుడు శుభుడు కదా, మీకు కేంద్రాధిపత్యం వచ్చాడు. వాళ్ళకి 6, 8, 12 స్థానాల్లో మంచి చేస్తాడు. చెడు చేయకపోయినా కొంచెం మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక పద్ధతి ఉంది. సో మీకు ఎక్కడ ఉన్నాడు? 6వ భావంలో ఉన్నాడు. సో 6వ భావంలో ఉన్నాడు కాబట్టి చెడు చేయడం తక్కువ, మంచి చేయడం కూడా తక్కువే. అంటే మంచి ప్రతిదాన్ని మంచి కాదు, పర్వాలేదు, సరే పర్వాలేదు అనమాట. సో ఇంకా చెప్పాలంటే గురుడు మానవాళ్ళు మీకు అదృష్టమే. అందుకని ఇక్కడ 2వ భావాన్ని చూస్తాడు కదండి ఆయన. 2వ భావం మనకి అందరికీ కావాల్సింది ఏంటి? 3వ భావమే బాగుండాలి. ఫైనాన్స్, డబ్బులు ఉంటాయి కదా, మనం ఎలాగైనా బ్రహ్మాండంగా ఉంటాం. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ద్వారా బాగా ధన సంపాదన ఉంటుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, స్పీచెస్ ఇస్తూ ఉంటారు, జనాకర్షణ పెరుగుతుంది, జనాల్లో మీరు తిరుగుతూ ఉంటారు, ప్రజల్లో మమేకమైపోతుంటారు. మమేకమై ఉంటారు తెలుసు కదా, ప్రజల్లో బాగా కలిసిపోతూ ఉంటారు, ప్రజాదరణ మీకు బాగా ఉంటుంది. అద్భుతం. పైగా ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు ఉంటాయండి. భోజనం అంటే అన్నమే కాదండి, కడుపు నిండడానికి ఏదైనా సరే ఫుడ్. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉంది. 2వ భావాన్ని గురుడు చూసిన వాళ్ళకి హాయిగా ఉంటారు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు, మీరు హాయిగా ఉంటారు. పైగా విద్యలో బాగా రాణిస్తారు. శని 3వ భావంలో శని, ఇంకేం కావాలండి మీకు? ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు తలచిన పనులు తలచినట్టుగా విజయం సాధించడం, పట్టుదల ఎక్కువ అండి మీకు. శుభవార్తలు వింటారు. పైగా పత్రికా రంగంలో కానీ, న్యూస్ సేకరణలో కానీ ఉంటారు సరే, ఆ శని ప్రభావం వలన వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటుందండి. భరోసా ఇస్తారు. మీ తోబుట్టువులకి భరోసా ఇవ్వడము, మీ ఫ్రెండ్స్కి భరోసా, అంటే ధైర్యం చెప్తూ ఉంటారు మీరు. 4వ భావంలో కుజుడు భూములు కొనుక్కుంటారు. కుజుడు 4వ భావంలో కుజుడితో కలిసిన బుధుడు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు అయితే వాహనాలు. సరే ఇంకో చెప్పాలండి, అంటే బుధుడు కాంబినేషన్ వల్ల వ్యవసాయదారులు కొంటారు సరే, ల్యాండ్స్ అంటే వ్యవసాయదారులు, వాళ్ళు కూడా మంచి రాణించడానికి అవకాశం ఉంది. చదువులో బాగా రాణిస్తారు మీరు. కుజుడితో కలిసినటువంటి రాహు వలన స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా యోగం ఉండడానికే అవకాశాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. పైగా బుధుడితో కలిసిన రాహు వలన కూడా స్పోర్ట్స్ రంగమే కాదండి, చదువులో కూడా మీకు బాగా రాణిస్తారు, విద్యలో. పైగా వాహనాలు కొనుక్కుంటారు. ఎన్ని యోగాలు ఉన్నాయండి. కుజబుధుల కాంబినేషన్ ఏంటంటే, ప్రతి పనిని ఖచ్చితంగా కఠినంగా కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు. ఒక పనిని నిర్దేశంగా పెట్టుకుని ఆ పని కంప్లీట్ చేసేయాలి అనే తత్వంలో మీకు ఉంటారు. అందుకు ముఖ్యంగా ఆడిటర్స్కి, ఇంజనీర్స్కి వాళ్ళకి బాగుంటుందండి. పైగా వీళ్ళకి బాగా జాతకాలు ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా, ఆస్ట్రాలజర్స్కి బాగా బాగుంటుంది. ఇలాగా వాళ్ళకందరికీ 4వ భావం చాలా అద్భుతంగా ఉందండి మీకు. ఎక్కడికి వెళ్ళినా కూడా యోగం కలుగుతుంది. డాక్టర్స్, బుధ కుజులు కాంబినేషన్, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో రవి, పంచమంలో బుధ శుక్రులు కాంబినేషన్. మీకు ఈ బుధ శుక్రుడు కాంబినేషన్ మంచిది కాదు కదా, దోషం. కానీ కేంద్రాధిపత్యం బుధుడు, అంటే కేంద్రాధిపత్యం అంటే మీకు 7వ భావాధిపతి పంచమంలో ఉన్నాడు, 11వ నుంచి వస్తాడు, 11వ దగ్గర వస్తాడు. ఏదేమైనా పంచమ స్థానం బాగుంది కాబట్టి పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. అంతేకాకుండా మీకు ప్రేమ, లవ్ అంటే ప్రేమ సంబంధించిన వ్యవహారాలు కానీ, ప్రేమ పెళ్లిళ్ళు జరగడానికి అవకాశాలు ఉంటాయి తప్ప నిజంగా చెప్పాము, ఎందుకంటే మీ జాతకాల్లో ఉంటాయి కాబట్టి. అదే ఇంపార్టెంట్. అదే బుధ శుక్ర కాంబినేషన్ అంటే ఇంకా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారంటే, క్రీడాకారుడుగా మీకు గుజరాహులు ఎలా ఉన్నారో క్రీడాకారులుగా రాణించడము, అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా క్రీడాకారులుగా రాణించడము, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ల్యాండ్స్, భూములు కొనుక్కోవడము, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి. అంటే సినిమా రంగంలో కానీ, లేకపోతే టెలివిజన్ రంగంలో కానీ యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను మీకు మంచి యోగం ఉందండి బాబు.
ఇప్పుడు బుధ శుక్ర కాంబినేషన్ పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉంది. రవి ఉన్నాడు, పంచమ స్థానం రవి అంటే పుత్రిక సంతాన యోగం కలిగిస్తాడు. అంతేకాకుండా మీరు చాలామందికి స్టాక్ అండ్ షేర్స్లో ఉంటారు కదా, వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పెట్టుబడి పెట్టి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా పంచమ స్థానం చెప్పుకుంటే చాలా ఉందండి. 6వ భావంలో రవి వస్తున్నాడు మీరు, అది గ్రేట్. 6వ భావంలో రవి ప్రతి రంగంలోనే విజయం సాధిస్తాడండి. అంటే కొంతమందికి అయితే మీలో కొంతమందికి రాజకీయ రంగంలోనూ పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ మీకు రవి 6వ భావంలోనే 9th హౌస్ని సరి చూస్తున్నాడు కాబట్టి రాజకీయంగా మీకు అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ పెరగడానికి, పొలిటికల్గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు 6వ భావంలో మీకు గురుడు ఉండడము, మీ రాశ్యాధిపతి మీ 6వ భావంలో రవితో కలిసిన శుక్రుడు, ఆ 6th హౌస్లో ఉండి 6వ భావంలో గురుడు ఉండి 6వ భావంలో రవి ఉంటే అన్ని రంగాల్లోనే విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీకు 6వ భావంలో శుక్రుడు 6th హౌస్లో ఉంటే తెలుసు కదండి, యోగం, హర్షయోగం అద్భుతంగా ఉంటుంది. అలా అనేక రకాలుగా మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే మీకు శత్రు భయం లేకుండా ఉండడము, మేనమామడికి బాగుండేది చేయడము, అన్ని రంగాల్లో బాగుంది కదండి. సప్తమాధిపతికి బాగుండడం వల్ల వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయడము, మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము, ఇవన్నీ ఇంకా అన్నీ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పైగా భాగ్యస్థానానికి శని దృష్టి ఉందంటే మీకు కొద్దిగా ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ శని ప్రభావం ఉంది కాబట్టి భాగ్యస్థానానికి ఇబ్బంది కలిగినా సరే మీరు భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీరు కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, పుణ్య నదుల్లో స్నానం చేయడం, ముఖ్యంగా సరియు నది కానీ, గంగా స్నానం కానీ, నర్మదా నది స్నానం చేయడం వల్ల చూస్తేనే పుణ్యం. నర్మదా నది స్నానం పైగా పుష్కరాలు స్నానం చేయడం వల్ల యమదండన నుంచి తప్పించుకోవచ్చును. ఎవరైతే ఈ నర్మదా నది స్నానాలు చేస్తారో వాళ్ళు యమలోకానికి వెళ్ళకుండా, యమధర్మరాజు యొక్క ప్రభావం లేకుండా, యమదండన లేకుండా వాళ్ళు రక్షింపబడతారు నర్మదా నది స్నానం మాత్రమే అని శాస్త్రం నేను చదివాను, శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అవకాశం ఉంటే మీరు వెళ్తున్నారండి, మీ ధనురాశి వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు స్నానం, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని ఇబ్బంది కలిగిస్తాడేమో తప్ప ఆ అవకాశాన్ని పాడు చేయడు. ఆ అవకాశం అంటే నదిలో స్నానం చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు అవన్నీ పాడు చేయడు కాదండి. చదువు విషయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తాడు, డిలే చేస్తాడు, అవన్నీ చేస్తాడేమో తప్ప ఆయన అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తాడంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. 10th భావం ఎంత బాగుందండి. కర్మస్థానంలో కేతు ఉన్నాడు. కర్మస్థానానికి గురు దృష్టి, మీ రాశ్యాధిపతి దృష్టి ఉందిగా. అంటే కర్మస్థానం అంటే అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు చేస్తారండి. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడము, అలాగే గుడులు, గోపురాలకి అన్నదానము లేకపోతే దానాలు ఇవ్వడము ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. దశమస్థానం బాగుందంటే ఉద్యోగ వ్యాపారాలు కూడా అనొచ్చు. బాగా డబ్బులు సంపాదిస్తారండి. ఇప్పుడు మే 1 నుంచి కూడా కేతువు అక్కడ ఉండడము, పైగా జ్ఞాన సంపద పెరగడము, మీకు గురుదృష్టి ఉండడము అద్భుతం. మంచి దర్శనాలు, దేవుడి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు బ్రహ్మాండంగా వస్తాయి. మీకు ఉద్యోగాల మార్పులు కాకుండా మీకు ప్రమోషన్స్ రావడం, ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, ఎందుకంటే మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. దశమస్థానము ఏమాత్రం చెడిపోలేదండి. మీకు సంవత్సరం పాటు అలాగా బాగుంది, చాలా బాగుంది. పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్గా, CA/CME అంటాం కదా, ఆడిటర్స్ గాను వాళ్ళు రాణిస్తారు. దశమ భావం బాగుందంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారు. ఎంత బాగుందంటే విదేశ పర్యటన చేస్తూ ఉంటారు అందరూ. పైగా మీరు ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి ఎంత బాగుందండి మీకు. అలాగే బంగారు వ్యాపారులకి, వెండి వ్యాపారస్తులకి అద్భుతం ఫలితాలు కలుగుతాయి కదా ఈ విధంగా. అలాగే ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగం, ఫార్మాస్యూటికల్స్ రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ సినిమాలో ఉంటుంది అనుకోండి. ఆటోమొబైల్స్ 9th హౌస్ చూస్తున్నారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. సరే, ఏదేమైనా మీకు ఉద్యోగ భద్రత చాలా బాగుంది. కాకపోతే మీకు ఇంతకుముందు 12th హౌస్కి శని దృష్టి ఉండేది, ఇప్పుడు గురు దృష్టిగా ఉండడం వల్ల మీకు మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. అంటే విదేశాలు వెళ్ళడానికి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, సన్మానాలు జరగడము, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడము, చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. ధనుర్రాశి వాళ్ళకి ఎప్పటికీ చెడిపోరంటే చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది. గురుడు 6వ భావంలో ఉన్నంత మాత్రాన మీరు భయపడిపోయి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేనేలేదు. ముఖ్యంగా దశమస్థానానికి, ద్వితీయ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా మీ లగ్నాధిపతి ఉండడం వలన ధనయోగం బాగా ఉంటుంది సంవత్సరం మొత్తం. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం పని చేయాలన్నటువంటి మంచి పనులు చేయాలన్నా డబ్బు గురించి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదండి. మీకు ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది. ముఖ్యంగా ఉద్యోగం ద్వారా బాగా ధనము,
అలాగే కీర్తి ప్రతిష్టలు, మంచి మంచి ప్రమోషన్స్, అందరిలోనూ గౌరవింపబడ్డము, ఇంకా చెప్పాలంటే రాజకీయంగా కూడా ఎదుగుదల ఉండడము. ఎందుకంటే 10వ హౌస్ని గురుదృష్టి చూస్తాడు కదండి, భాగ్యస్థానాన్ని శనిదృష్టి ఉంది. కొద్ది సందర్భాల్లో మీరు కానీ పొలిటికల్ రంగంలో ఉంటే ఆ పొలిటికల్ రంగంలో కూడా మీకు గుర్తింపు, గౌరవము, విజయ అవకాశాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళు చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మాత్రము సూర్య భగవానుడు అండి. సూర్య భగవాను పూజించడము, శివాభిషేకాలు చేసుకోవడము, అమ్మవారి యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలండి. అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి.